సంకటహార చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించారు. సుముఖశ్చై కదంతశ్చ కపిలో గజకర్ణకం లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. మంగళవారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ, మనుషుల కష్టాల నుండి గట్టెంకిచ్చేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. రెండవది సంకటహర చతుర్దశి. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్దశి లేదా సంకటహర చతుర్దశి వ్రతం అంటారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్దశి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొణమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే కార్తీక మాసే కుజవాసరే అన్నట్లు ఈరోజు మంగళవారం మంగళకరం. సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడికి అగ్రజుడు, అనుజుడు. దీనికి ఈరోజు సంకటహర చతుర్థి. విశేషంగా కార్తీక మాసము సంకటహర చతుర్థి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి వినాయకుడికి ఈరోజు విశేషంగా మన గోపీనాథ్ రెడ్డి గారు, చెంగారెడ్డి గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల చేస్తున్నాం అభిషేకము, పూజ, అర్చన అన్ని. ఆ విధంగా ప్రదోష కాలంలో సాయం సంధ్యా వేళ మంగళకరమైన మంగళవారం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి విశేషం. అట్లే వినాయకుడికి చతుర్థి రావటం మనందరికీ ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, అన్నిటినీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఇచ్చే మన సంకల్ప వినాయక సాగర్ సంకల్ప వరసిద్ధి వినాయకుడు ఇస్తారని ప్రతి నెల చేస్తున్నాము. అట్లే ఈ మాదిరి ప్రదోష కాలంలో సాయం సంధ్యా వేళలో అభిషేకం అన్ని చేస్తున్నాం. జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై.